సరే ఇక రూమ్కి వెళ్దామా? వెళ్దామచ్చా. పదండి పద. నీలవేణి, ఇంకొక ముఖ్యమైన విషయం. ఇక్కడ వంట చేయడానికి, పాత్రలు కడగటానికి, బట్టలు ఉతకడానికి మనుషులుంటారు. కాబట్టి నువ్వు ఎప్పట్లాగా ఉదయం 6 గంటలకు లేచి దయచేసి వంట చేయడానికి వంటగదికి మాత్రం వెళ్ళమాకు ప్లీజ్ నీలవేణి. ఏంటి నవ్వుతున్నావు? కొంపదీసి వంటగదికి వెళ్తావా ఏంటి? వెళ్ళంలే అక్క. అయినా ఈ పూలదండని ఏం చేయాలక్క? ఇక తీసేయచ్చా? రూమ్కి వెళ్ళి తీసే నిలవేణి. ఇక మీరు మీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, మేము మా రూమ్కి వెళ్తాం. ఓకే సరే. ఓకే మచ్చా, బాయ్. ఓకేరా. అలాగే మచ్చా, బాయ్. సార్ మీ లగేజ్ని అక్కడ పెట్టాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆహా, రూమ్ అదిరిపోయింది. బెడ్ వావ్, పిల్లల గంతులేంటండి? చాలా బాగుంది. చూసావా జ్యోతి, ఈ బెడ్ కూర్చుంటేనే కందిపోతుంది అన్నట్టుగా ఉంది. ఆహా, నువ్వు ఒకసారి బెడ్ మీద కూర్చో జ్యోతి, ఎంత మెత్తగా ఉందో నీకే తెలుస్తుంది. ఇంతలోనే ఎవరబ్బా తలుపు కొడుతోంది? ఎవరో చూడు జ్యోతి. నీలవేణి, అరే నీలవేణి, లోపలికి రా. అక్క, ఏంటి నీలవేణి ఇలా వచ్చావు? అది అది మనిద్దరం ఒకే రూమ్ లో ఉందావా అక్క? కావాలంటే అన్నయ్య ఆయన ఒక రూమ్ లో ఉంటారులే. ఏం మాట్లాడుతున్నావు నీలవేణి? అన్నయ్య నిన్నేమైనా అన్నాడా ఏంటి? అలాంటిదేమీ లేదక్క. అసలు ఆయన ఏమీ అనలేదు. నిజం చెప్పాలంటే నేను అసలు రూమ్కే వెళ్ళలేదక్క. ఆయనతో పాటు ఆ గదిలో ఉండాలంటేనే ఏదోలా ఉందక్క. నీ మాటల్ని ఎవరైనా విన్నారంటే నీ గురించి అన్నయ్య గురించి తప్పుగా అనుకుంటారు. అయినా తారకన్నయ్య నీకు తాళి కట్టిన భర్త. ఆయనతో పాటు ఆయన గదిలో ఉండడానికి నువ్వెందుకింత ఇబ్బంది పడుతున్నావో నాకర్థం కావడం లేదు. అయినా ఇంట్లో ఒకే రూంలో కదా కలిసుంటున్నారు. అవునక్క. మరక్కడ లేని ఇబ్బంది ఇక్కడెందుకొచ్చింది నిలవేణి? అమ్మ నిలవేణి, భార్యాభర్తలు ఇలాంటి ప్లేస్కి వచ్చేది ఏకాంతంగా గడపడం కోసం. అది అర్థం చేసుకోకుండా ఎలా మాట్లాడుతున్నావు? దయచేసి మా ఫీలింగ్స్ అర్థం చేసుకోమ్మా. ఏవండి, మీరు కాస్త నోరు మూసుకుంటారా? ముందు నువ్వు రూమ్కి వెళ్ళు. సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం, సరేనా? ముందు రూమ్కెళ్ళు. అది కాదక్క. చెప్పిన మాట వినాలి. ముందు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అన్నయ్యని కూడా వెంట పెట్టుకొనొచ్చావంటే వెళ్ళి భోంచేసేద్దాం. అస్సలే ఆకలిగా ఉంది. అవును, ఆకలి, బాగా ఆకలిగా ఉంది. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. కాస్త అర్థం చేసుకుని బయలుదేరి నిలవేణి. రా, త్వరగా వచ్చేయ్. అలాగే అక్క. గట్టిగా లాక్ చేసే జ్యోతి. వీళ్ళనొకటి చేసేలోపు మన మధ్య దూరం పెరిగేలా ఉంది. ఏం మాట్లాడుతున్నారండి? అంటే నా ఉద్దేశం ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది కదా అని అలా అన్నానంతే. అయినా నా ఫీలింగ్స్ ఎవరికీ అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలో ఏంటో. కాసేపు బెడ్ మీద ఆడుకుంటాను.